సార్ ఇరాన్కే మద్దతు, ట్రంప్కి షాక్. ఇరాన్ అంతర్జాతీయంగా బలం కూడగట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా గట్టిగా చెప్పాడు, మీరు బాగా ప్రతిఘటిస్తున్నారు, రష్యా మీతోనే ఉంటుంది, మీరు అమెరికానని చెప్పారు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఒకటి జరిగింది. ఐక్యరాజ్య సమితి ఈ అణ్వాయుధాల నియంత్రణ వీటికి సంబంధించిన ఒక బాడీ ఒకటి ఉంది. అందులో 35 దేశాలకు ఉపాధ్యక్ష హోదా ఇస్తారు. అమెరికా ఏమాత్రం ఇష్టపడకపోయినా ఇరాన్ ఎన్నికైంది ఉపాధ్యక్ష పదవికి. ప్రపంచ దేశాలు దాన్ని ఆమోదించాయి. అంటే ఇరాన్ ఏదో అణ్వాయుధం చేస్తుంది, ఇరాన్ అణ్వాయుధం వల్ల ప్రపంచానికి ముప్పు, దానివల్ల కదా బయలుదేరారు వీళ్ళు. అలాగే ఇరాన్ కూడా మా అణ్వాయుధాలతో సంబంధం లేకుండా ఉంటే కాల్పుల విరమణకు సిద్ధపడతామని కూడా వాళ్ళు ఆఫర్ చేశారు. దాన్ని కూడా ట్రంప్ ఒప్పుకోలేదు. కానీ ఇరాన్ ఐక్యరాజ్య సమితి వేదిక మీద అమెరికాను ఎదిరించి ఉపాధ్యక్ష పదవికి, అది కూడా అణు సంస్థకు ఎన్నిక కావటం అన్నది చాలా చాలా రాజకీయంగా, అంతర్జాతీయ రాజకీయాలకు షాక్. ఇంకా వర్చువల్గా ట్రంప్కి షాక్. అందుకని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ దీని మీద గగ్గోలు పెడుతున్నారు. అసలు మానవ జాతి నాగరికత మర్చిపోయింది, శాంతిని మర్చిపోయింది, అణ్వస్త్రాల అడ్డుకోవడం ఎంత అవసరమో వాళ్ళు గుర్తించడం లేదు, ఈ స్థాయిలో గగ్గోలు పెడుతున్నారు. కానీ ఖచ్చితంగా ఎందుకో దుర్మార్గంగా వాళ్ళ మీద పడి ఇవన్నీ చేశారనే ఒక ప్రశ్నార్థకం భారీగా వచ్చింది. కాబట్టి ఈ పరిణామం జరిగింది. రష్యా బహిరంగంగా మద్దతు తెలపడం, కానీ కొన్ని గల్ఫ్ దేశాలు కూడా మీతో పెట్టుకొని మేము మునగలేము అనే ఒక వైఖరి తీసుకోవటం అన్నది కూడా జరిగింది. సో ఇరాన్కి ఇది ఒక నైతిక విజయమే కాదు, వాస్తవ విజయంలాగా కూడా ఉండటం అన్నది మనము గమనిస్తాము. ఇదే మీకు హార్మోజ్ అంశం మీద కూడా ఇప్పుడు భారతదేశంలో కూడా అంతకంతకు ఈ చమురు కొరత ఇవన్నీ ఇప్పుడు 200 రూపాయలు అమ్ముతున్నారు చాలా చోట్ల, లీటర్ 200, 225. ఒకవైపునేమో హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్నారు, కట్టుకథలు నమ్మకండి ఇవన్నీ. పెట్రోల్ అక్కడ దొరకకపోతే షాపులు మూసేసి నో స్టాక్ అన్నాక ఇంక కట్టుకథలే ఉంది. వాడు ఆఫీసుకు పోవాలి, లేకపోతే ఇంకో చోటి పోవాలి, అన్ని వ్యవహారాలు నడవాలి కదా. ధరల పెరుగుదల మీద ఇప్పటికే ప్రభావం పడింది, వ్యవసాయం మీద ఈ ప్రభావం పడింది. ఇలాంటప్పుడు చచ్చి చెడి ఏదో చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, రైతు ఒక ఆయన, స్టాక్ పెట్టుకోకూడదని ఎన్ని రోజులు మమ్మల్ని ఎక్కువ పెట్టుకొని ఇవ్వలేదు, మేమేమో బండి కాదు కదా, బండి అయితే ట్యాంక్లో పెట్రోల్ కొట్టించుకొని వస్తాము, మా వ్యవసాయానికి మేము స్టాక్ పెట్టుకోవాలి, మీ ఆంక్షల వల్ల మేము కొంత చాలా పరిమితంగా కొంచెమే పెట్టుకున్నాం, ఇప్పుడు కొరత వచ్చింది, మాకు దిక్కు తోచట్లేదని రైతులు, ఇది కనపడని వేదన. ఇది బండ్లాగిపోవడం, క్యూలో నిలబడటం ఇవి కనిపిస్తాయి, కానీ వ్యవసాయ రంగం కూడా ఘోరంగా దెబ్బతింటున్న పరిస్థితి. సో ఎంత తొందరగా హార్మోజ్ అనేది తెరిపించాలి, ఇరాన్ కలిసి రాకుండా హార్మోజ్ తెరవడం కుదరదు, ఎందుకంటే ఇరానే తెరవాలి. అందుకని అమెరికా మీద ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఈ దిగ్బంధనం మీరు ఆపుతారా లేదా. ఇప్పుడు ఇరానే కాకుండా ప్రపంచం అంతా ఇరాన్తో, ఇప్పుడు ఇరాన్ అక్కడ సహజంగా పక్కనున్న దేశంగా మూసివేయడం వేరు, ఎక్కడో ఉన్న అమెరికా వాడు వచ్చి దిగ్బంధనం చేయడం వేరు. వాడు దిగ్బంధనం ఎత్తేస్తే నేను తెరుస్తానని ఇరాన్ చెప్తుంది. సో మీరు ఎత్తేయండి, అందరూ ఆ విధంగా అడుగుతున్నారు. ఇంకోవైపున పనామా కాలువ కూడా, దాని మీద కూడా రాకపోకలు పెంచాలి, దానికోసం ఏం చేయాలని కూడా మేము సన్నద్ధమవుతున్నాము, హార్మోజ్ మూతపడింది కాబట్టి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచ పరిణామాలన్నీ హార్మోజ్ జలసంధి దగ్గర కేంద్రీకృతమయ్యాయి. అణ్వాయుధాలకు సంబంధించి మాత్రం అమెరికా ఏమనాలి, వాళ్ళు సృష్టించిన ఒక భూతాన్ని సృష్టించారు కదా, అది ఫెయిల్ అయిపోయి ఇరాన్ గట్టిగా నిలబడింది. కళ్ళు తెరిచాడా ట్రంప్ అంటే మళ్ళీ అది మనం పొరపాటు. ఆయన ఈరోజు ఒక తాజా ప్రకటన చేశారు, ఇరాన్ నాతో సంధికి సిద్ధపడుతోంది, కొలాప్స్ అయిపోయింది, కుప్ప కూలింది, ఇరాన్ కుప్ప కూలింది కాబట్టి నాకు సంధి ప్రతిపాదనలు పంపిస్తుంది, నేను అన్ని విషయాలు చెప్పలేనని ఆయన చెప్తున్నాడు. అంటే ఇంకా ఏదో బూచి చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకవైపున ఐక్యరాజ్య సమితిలో కూడా ఉపాధ్యక్ష పదవి, ఆ అణు సంస్థకు సంబంధించి ఇరాన్ అంత మద్దతు వాళ్ళు పొందుతుంటే ఇరాన్ కూలిపోతుందని ట్రంప్ పగటి కలలు కంటున్నట్టుగా, లేదా మనలేదో నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు రష్యా బాటలోనే చైనా కానీ, భారత్ కానీ, ఉత్తర కొరియా కానీ ఇవన్నీ కూడా ఇరాన్కే అండగా ఉన్నాయండి. తప్పకుండా. అంటే భారత్ ఒకటే కొంచెం సందేహాస్పదంగా ఉంది, అది మోదీ ట్రంప్ దోస్తానా వల్ల. కానీ హార్మోజ్లో ఇరాన్తో మన స్నేహం అట్లాగే ఉంది కదా, ఇజ్రాయిల్తో కూడా ఉందన్నట్టు వ్యవహరిస్తున్నాం మనం. ఇజ్రాయిల్ పట్ల మెతక వైఖరి అనుసరించడం వల్ల, ఇజ్రాయెల్ మీద తీవ్రంగా తీర్మానాలు చేయొద్దని చెప్పడం వల్ల భారతదేశ పాత్ర కొంచెం సందేహాస్పదమైంది. కానీ ఇరాన్ ఇండియా స్నేహంలో మటుకు ఏం తేడా లేదు. ముఖ్యంగా ఇరాన్
వి స్టాండ్ బై ఇండియా. వాళ్ళకి కావాలంటే మేము పెట్రోల్ పంపిస్తాం అనుకుంటే వాళ్ళు చేశారు, పంపించారు కూడా. ఇప్పుడు నిజానికి భారతదేశానికి ఇది సవాల్. మరింత గట్టిగా ఇండియా కూడా నిలబడితే ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా ట్రంప్ ఏకాకి ఇజ్రాయెల్ తప్ప ఎవరు అతనికి మద్దతు తెలిపేవాడు అంటూ ఉండడు ఇంకా. కాబట్టి నిజానికి ఇండియా విషయం ఒకటి చెప్తాను నేను మీకు, అది కూడా నేరేటివ్ నడుస్తుంది. మణిపూర్ నుంచి కొంతమంది వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళని ఇజ్రాయెల్ తీసుకుపోయింది అని. ఇక్కడ జాతికి ఏం సంబంధం లేదండి. గాజాలో జాతి ఏదో ఉంటే ఉంది, కానీ గాజాలో మారణ హోమము ఇవన్నీ అయిన తర్వాత పాలస్తీనా కార్మికులను కూడా ఘోరంగా దోచుకుంటూ ఉంది, పీడిస్తూ ఉంది ఇజ్రాయెల్. అందుకని అక్కడ పనులు చేయడానికి ఎవరు రావట్లేదు. తొందరగా అక్కడ అన్ని ఆక్రమిత భూభాగాల్లో తన కట్టడాలు కట్టేసి ఆక్రమించాలన్నది ఇజ్రాయెల్ ఆలోచన. కానీ మీ బానిస పద్ధతులు, మీ పీడనకు మేము రామని అక్కడున్న కార్మికులు అడ్డం తిరిగారు. ఇప్పుడు భారతదేశం ఒప్పందం చేసుకొని మరీ కార్మికులను పంపిస్తుంది. ఈ కార్మికుల్లో ఒకరు మణిపూర్లో ఉన్నటువంటి మూల వాసులు, ఇజ్రాయెల్ మూల జాతికి సంబంధించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ సూత్రం మటుకు ఇండియా ప్రొవైడింగ్ లేబర్ ఫోర్స్ టు ఇజ్రాయెల్. కాబట్టి ఇజ్రాయెల్తో బంధం అన్నది భారతదేశం యొక్క ప్రతిష్టకు, శాంతి కాముక చరిత్రకు ఒక కళంకంగా మారుతుంది. దాన్ని ఎంత తొందరగా విరమిస్తే అంత మంచిది.